పులిముఖ గంధర్వుడు సుందరరూపుడైన వైనం. ఒకనాడు గంధర్వుడొకడు భార్యాసమేతుడై వచ్చి భ్రూమహర్షికి నమస్కరించెను. అతని శరీరము సుందరమయ్యుండి ముఖం మాత్రం పులిముఖమయ్యుండెను. మునీశ్వర, నాకు భోగభాగ్యములు అందమైన భార్య ఉన్నవి. ఈ వికారరూపంపై ఉపాయమును చెప్పుడని ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వునితో, ఓయి, మాఘమాసం విశిష్టమైనది. మాఘమాసములో నదిలో గాని కాలువలో గాని ప్రాతస్థానము చేసినచో పుణ్యం వచ్చును. అదృష్టవశమున ఇది మాఘమాసము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్థానమును ఇష్టదేవతా పూజలు చేయుము, నీ దుర్దృష్టి తొలగును అని చెప్పాను. ఆ గంధర్వుడు నదిలో మాఘస్థానమును ఇష్టదేవతా పూజను మాఘమాసమంతయు చేశాను. ఆ పుణ్యవశమున వాని పులిముఖం పోయి సుందరమైన ముఖం వచ్చాను. గంధర్వుడును ఆశ్చర్యపడి మునికి భార్యతో పాటు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపాను. యువం భూయాత్. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన.